మధ్యలో ఎందుకు వచ్చారా? నువ్వేం డాన్స్ చేస్తున్నావో చూద్దామని. నువ్వు వేయలేని స్టెప్పుల్లే, చూసినా వేస్టే, ఏం చేయలేరు. మీరెవరూ చేయలేదుగా. హలో, చేయలేక కాదు, ఇష్టం లేక. ఎరా ఎస్ ఎస్ ఇంకోసారి మధ్యలో ఇలా డిస్టర్బ్ చేశారనుకో. నువ్వే ఇంకోసారి అలాంటి దరిద్రం ఇక్కడ చేయకు. ఏరా, నా లివింగ్ రిలేషన్షిప్ని దరిద్రం అంటావా? విలేజ్ ఫెలోస్, వైట్ మిల్క్ గ్రీన్ గోబర్ పీపుల్, కంట్రీ ఫూల్స్, నాన్ సిటీ పీపుల్. యాదవ్లా హే మీరు. అబ్బా, నీ స్టెప్ ఊరంతా చెప్పేస్తా. నువ్వు కాదు బే, రూమ్ ఆడిది, ఆడి చెప్పమను. రేయ్, నువ్వు తీసుకొస్తే తీసుకురా గానీ మమ్మల్ని కూడా ఉన్నావురా. అందరూ వచ్చి చూడడానికి. శరత్, రేపు ఆ తొక్కలో నాటకానికి మనం ఏం చేయాలరా? అమ్మని అసలు విషయం మర్చిపోయా. రేయ్, రేపు నాటకం చాలాసేపు ఉంటుంది. పాండవుల్లాగా మనం స్టేజ్ మీదికి లాస్ట్కి వెళ్ళేపాటికి ఉద్ధవుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. దానికి కృష్ణుడు సమాధానం చెప్తాడు. ఓకేనా? ఉద్ధవుడా? వాడేవాడు? ఉద్ధవుడు శ్రీకృష్ణుడు చెలికాడు, అదే స్నేహితుడు. మనం స్టేజ్ మీద కూర్చొని పాండవుల్లాగా పాచికలాడాలి. మధ్య మధ్యలో కొన్ని డైలాగ్ చెప్పాలి. అవి చెప్పి కూర్చుంటే చాలు, మిగతాదంతా ప్రసాద్ గారు చూసుకుంటారు. ఓస్, అంతేనా? అయితే ఓకే. శ్రీకృష్ణుడికి ఎంతమంది భార్యలురా? నువ్వు కృష్ణుడివి కాదురా, నికృష్టుడివి. నికృష్ణుడిని కాదు, నీ కృష్ణుడిని. సరే, నువ్వు ఎలాగోలా ఏడుస్తావు. రేపు మాత్రం డ్రామా సీరియస్గా చేయాలరా. ఓకేనా? ఓకే. మళ్ళీ హ్యాండ్ ఇయ్యద్దు రోయ్. ఓకే, సీరియస్. నేను ఈ రోజు నాటకం చూడడానికి రానండి. ఒంట్లో బాగాలేదంటున్నారు కదా, ఒక్కసారి పోస్ట్ పని చేయొచ్చుగా. హనుమంత్ గారు ఇల్లు తాకట్టు పెట్టి మరీ నాటకాలు నడిపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆయనకి ఎంతో కొంత డబ్బు వస్తుందని సంతోషంగా ఉన్నారు. రానని ఎలా చెప్పగలను? అలాంటి వాళ్ళు మన వల్ల ఎప్పుడూ నష్టపోకూడదు లక్ష్మి. పద. ప్రసాద్ గారు, మీ ముక్కు ఇంకా ఎర్రగానే ఉంది. మీకు జ్వరం తగ్గలేదు సార్. బండి మీరు తోలుతారా? నాకు కొంచెం కష్టంగా ఉంది. బండి నాకు. సరే, అయితే మీ సైకిల్ మీదే వెళ్ళిపోదాం. రండి. అయ్య బాబోయ్, మీ వేడి నాకు తగులుతుంది సార్. మీరు రెస్ట్ తీసుకోవాలి. పర్వాలేదు హనుమంత్ గారు, మీరు కొత్తగా రాయబోయే నాటకం మనం వేసేంత వరకు నాకు రెస్టే కదా. పదండి పదండి. సరే, తొందరగా వచ్చామ్మా. సరే, రెడీయా? స్టార్ట్.